బట్టి నేను కూడా మిమ్మల్ని స్తుతించే ధన్యత మీరు నాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మీ కృప నిరంతరమును అనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నీ కృప ద్వారా నా జీవితంలో చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మా తండ్రి నీ కృప ద్వారా నన్ను రక్షించుకున్నారు. అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయి నిత్య నాశనానికి నరకానికి పాత్రుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని లోకానికి వచ్చి శిలువను పొంది శిలువలో అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి నన్ను సజీవునిగా చేసి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నీ కృప ద్వారా నన్ను బలపరిచిన దేవుడి గురిందికై స్తోత్రాలు. నీ కృప ద్వారా నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడి గురిందికై స్తోత్రాలు. అలాగే నీ కృప ద్వారా నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన దేవుడి గురిందికై స్తోత్రాలు. ఇదనా నేనేమై ఉన్నానో అది కేవలం నీ ఉచితమైన కృప వల్లనే అయి ఉన్నానని అనుభవానికి నన్ను తీసుకొచ్చేందుకై మీకు స్తోత్రాలు. మీరు మధ్య ఆకాశం కత్తుల్లో రాబోచుండగా నేను కూడా మిమ్మల్ని కలుసుకుని సదాకాలం మీ రాజ్యంలో ఆనందిస్తాననే శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహించేందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసు ప్రభువు పేరిట మీకు సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య, ఈ పాటల ప్రతుల్లో పాట సంఖ్య 6 పాడుకుందాం. పాట సంఖ్య 6. క్రీస్తు యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున. పాట సంఖ్య 6. రండి. పాట సంఖ్య 6. కొన్నట్టి సంఘమునా ఎవరు చేరదరో వారి ధన్యులు. ఎవరు చేరదరో వారి ధన్యులు. అపోస్తలులా బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. అపోస్తలులా బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. ఉన్నట్టి సంఘమునా ఎవరు చేరగరు ఎవరు పరిశుద్ధులతో సహవాసములో ఎవరు కలిగి ఉండురో. పరిశుద్ధులతో సహవాసములో ఎవరు కలిగి ఉండురో.
ఎవరు చేరదరు వారి ఎవరు చేరదరు వారి పట్టువదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు పట్టువదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు ప్రియము సంగమునా ఎవరు చేరదరు వారి ఎవరు చేరదరు వారి కన్నులు క్రీస్తు ప్రభుని సాకాల కొరకు ఎవరి చూచేదారు క్రీస్తు ప్రభుని సాకాల కొరకు ఎవరి చూచేదారు ఆనందంతో ఎవరు చేరదరు వారి ఎవరు చేరదరు వారి దయచేసి బైబిల్స్ పైకెత్తి బైబిల్ పల్ల పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పాఠ బైబిల్ పల్ల పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడను పఠింప శ్రేష్ఠ గ్రంథము అదే కుకుని दुनिया में सबसे प्यारे को सखाए, दुनिया में सबसे प्यारे को सखाए, बड़ो तुम करो सामने कतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे को सखाए. ప్రార్థన చేసుకుందాం. జైపాల్ గారు ప్రార్థన చేస్తారు. గుంటపల్లి జైపాల్ గారు ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీ సన్నామాన్ని బట్టి దేవా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం దేవా. మరి
మీ మహాకృపను బట్టి దేవా మీ ఎల్లమ్మా నాన్న కంటే కుటుంబంలో దేవా మరి ఎట్టాలే ఆరాధనలు వారము స్టేట్లో మీరు సహాయపడుతుంది దాన్ని బట్టి తెలుసుకుంటూ వస్తున్నాం. దయగలిగిన తండ్రి మరి సమయంలో ఆరాధనలు కూడా మీ తండ్రి తోడి గుంచి నడిపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగలిగిన ప్రభా మరి సమయంలో మీ బలను సమీపించే సమయాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ నూతన మందిరంలో నాయన మీ నామను బట్టి మీ బల్ల ప్రారంభిస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప జీవించండి. మరి ఈ సమయంలో మీ దాసుని మీ సెలువు చాటున మరుగుపరిచి దేవ మాకు కావలసిన మీ మాటలు మీ పరలోకపు సింహాసనం నుంచి అనుగ్రహింపచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం, పాత నిబంధనలో పేజీ నంబర్ 10, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 18. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. దేవుడు చదివిన ఈ మాటను దీవించి ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడి ఆయన బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందినట్లు మనకు సహాయం చేయను గాక. మరి ఈరోజు మందిర ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా బల్ల కూడా ప్రారంభించే ధన్యత మరి దినం అనుగ్రహించబడింది. మరి ఈరోజు సోమవారం, మరి ఇప్పుడు ఈరోజు ప్రారంభిస్తే ఇక నుంచి ప్రతి ఆదివారము ఈ కార్యక్రమాన్ని, బల్ల కార్యక్రమాన్ని కలిగి ఉంటారు. అలాగున ప్రతి ఆదివారం దేవుని ప్రజలైన వారు మరి పరీక్షించుకొని, వాక్యం ద్వారా హెచ్చరించబడిన తర్వాత పరీక్షించుకొని సరిచేయబడిన జీవితములతో యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందాలి. ఆ రీతిగా మరి ప్రతి ఆదివారం దేవుని వాక్యం యొక్క హెచ్చరిక, బల్ల సందర్భంగా హెచ్చరిక అనుగ్రహించబడేదిగా ఉంటుంది. ఆ హెచ్చరిక పొంది ఆ తర్వాత పరీక్షించుకొని సరిచేయబడిన జీవితములతో, కనుక బల్లలో పాలు పొందాలంటే యోగ్యత అనే లక్షణం ప్రతి ఒక్కరు కలిగిన వారు ఉండాలి. మీలో యోగ్యులైన వారు ఎవరో? కనుక ప్రభు బలలో మనం పాలు పొందాలంటే ప్రతి ఒక్కరు ఈ అనుభవం ఉండాలా? యోగ్యత. ఒకవేళ యోగ్యంగా పాలు పొందకపోతే చాలా ప్రమాదం ఏర్పడేదిగా ఉంటుంది. 3 ప్రమాదాలు. ఏంటి ఆ ప్రమాదం? మీలో అనేకులు బలహీనులను, రెండవది రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించే పరిస్థితి ఏర్పడేదిగా ఉంటుంది. కనుక ఇంకోటి మరి బైబిల్ వ్రాయబడింది 1 కొరింథీ 11వ అధ్యాయం 28-29 వచనాలు చదివితే మనకు ఏం కలుక్కుంటానికి? శిక్షావిధి కలుక్కుంటు కొరకాయ యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందాలి. అలాగున ప్రతి ఆదివారం దేవుని వాక్య వెలుగులో జీవితాలను పరీక్షించుకొని యోగ్యులముగా ఉన్నప్పుడే ఆయన బలలో మనం పాలు పొందితే మన జీవితానికి ఎంతో క్షేమము, మేలు, ఆశీర్వాదము పొందేవారంగా ఉంటాం. సరే, ఇక్కడ మెల్కీసెదెకు అనే ఒక గొప్ప వ్యక్తి రొట్టె ద్రాక్షరసము తీసుకుని వచ్చాడు. కనుక ఈరోజు యోగ్యముగా ఆయన బలలో పాలు పొందాలంటే ఏ అనుభవం కావాలంటే షాలేము యొక్క అనుభవం ఆయన బలలో మనం యోగ్యంగా పాలు పొందేవారిగా చేసేదిగా ఉంటాం. సరే, ఇప్పుడు ఏ రాజు రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు? షాలేము రాజు అయిన 18వ వచనం, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. ఎవరికి ఇచ్చినాడు చెప్పండి? రొట్టె ద్రాక్షరసం ఎవరికి ఇచ్చినాడు? అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసము ఇచ్చినవాడు ఉన్నాడు. మరి అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినంటే అబ్రహాము ఎవరు? అబ్రహాము యోగ్యుడు. మరి ఎలాగో ఆయనలో ఉన్న యోగ్యత ఏంటి అని అంటే అక్కడ వ్రాయబడింది, 4 రాజులను అబ్రహాము జయించాడు. 4 రాజులను అబ్రహాము జయించాడు.
అలాగే మనం కూడా జయించిన అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. జయించుట. ఎవరు జయించే వారంగా ఉండాలి? సాతాను, లోకము, శరీరము, పాపము. సాతాను, లోకము, మన సొంత శరీరము, నాలుగవది పాపాన్ని. ఈ 4 రకాలైన వాటిని జయిస్తే మన జీవితంలో యోగ్యముగా ఆయన బలలో పాలు పొందే వారంగా ఉంటాం. అబ్రహాము జయించాడు. 4 రాజులను ఆయన జయించిన వాడుకుంటున్నాడు. జయించిన వారే, అదే జయించిన వారే షాలేము యొక్క అనుభవంలో ప్రభు యొక్క బలలో పాలు పొందేవారు ఉంటారు. సరే, ఇప్పుడు అబ్రహాము జయించాడు. అబ్రహాము జయించడానికి అబ్రహాము యొక్క జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక లక్షణం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం మధ్యాహ్నం ధ్యానం చేద్దాం. చూడండి ఆ మాట 14-15 వచనాలు. 14-15 వచనాలు. ఆదికాండం 14వ అధ్యాయం 14-15 వచనాలు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మనుగుడిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి. ఎప్పుడు అబ్రహాము రాజులను జయించాడంట? ఏ సమయంలో? ఎప్పుడు? రాత్రి వేళ. రాత్రి వేళ. కనుక అబ్రహాము జయించిన అనుభవం రాత్రి వేళ. ఇది చాలా శ్రేష్టమైన అనుభవంగా ఉంటుంది. ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బలలో యోగ్యముగా షాలేము యొక్క అనుభవంలో పాలు పొందాలంటే రాత్రి వేళ అనేది ప్రాముఖ్యమైన అంశంగా మనం కలిగిన వారు ఉంటున్నాం. రాత్రి వేళ అనే అంశాన్ని ఆధారం చేసుకుని 7 ఆధ్యాత్మిక లక్షణాలని మనము ధ్యానం చేద్దాం. 7 లక్షణాలు. ఆ రాత్రి వేళ 7 ఆధ్యాత్మిక లక్షణాల యొక్క అనుభవమే మన జీవితంలో యోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి సహాయపడేదిగా ఉంటాం. రాత్రి వేళ అనే అంశాన్ని ఆధారం చేసుకుని 7 సంగతులు బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిదిగా కీర్తన 17. కీర్తన 17 3వ వచనం. కీర్తన 17 3వ వచనం. పాత నిబంధనలో 458, పేజీ నంబర్ 458. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. నీవు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. కనుక రాత్రి వేళ అనేది మొదట మనల్ని మనం సరి చేసుకునే అనుభవం. ఇది మొదటి అనుభవంగా ఉంటాం. సరి చేసుకొనుట. సరి చేసుకోవటానికి ముందు నీవు నన్ను పరిశీలించితివి. కనుక మొట్టమొదట ప్రభు యొక్క బలలో మనం పాలు పొందటానికి మొదటి అంశం ఏదంటే మారు మనస్సు. కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడిన అనుభవం కలిగిన వారు ఉండాలి. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా ఈ దినం మందిర ప్రతిష్ట, షాలేము ఆరాధన మందిరం యొక్క ప్రతిష్ట సందర్భంగా మరి అనేకంగా చేరి ఉంటున్నాం. ఇంకా ఎవరైనా రక్షించబడకుండా, పాపములు క్షమించబడకుండా నీ జీవితంలో కొనసాగుతుంటే ఈ మధ్యాహ్నం ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నా హృదయంలోనికి రమ్మని ప్రభువుని వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పరిశుద్ధినిగా, పవిత్రాలుగా చేసే అనుభవం నువ్వు కలిగిన సహోదరుడుగా, సహోదరిగా ఉంటావు. ప్రియులారా, రక్షించబడండి. ప్రభు దగ్గర మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సిలువ రక్తం ద్వారా నీ పాపములు కడగబడితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలవు కాగలవు. ఇది మొదటి అనుభవంగా ఉంటాం. తర్వాత సరిచేసుకొనుట. మన జీవితాల్లో ప్రభు అనేక పర్యాయములు హెచ్చరిస్తున్నాడు. ఇంకో సంగతి, ఆదివారం బలలో పాలు పొందుతుంటాం. బలలో హెచ్చరిక ఏంటి? గడిచిన వారం అంతా ఏదైనా పొరపాటు చేస్తుంటే, ఏదైనా బలహీనత నీలో ప్రవేశించుంటే
ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యం నువ్వు చేస్తే అది పరీక్షించుకొని సరి చేసుకుని ఆ తర్వాత మరి యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాల్పొందు అనే హెచ్చరిక ఇవ్వబడుతుంది. ఈ మధ్యాహ్నం కూడా ఇంకా నీ జీవితంలో ఏదైనా సరి చేసుకోవాల్సి ఉందంటే రాత్రి వేళ యొక్క అనుభవం సరి చేసుకునుట. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 17వ అధ్యాయం కీర్తన 17:3 రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. ఏ దురాలోచన కానరాలేదు. ఏ దురాలోచన, నీకు అయిష్టమైన కార్యం, నిన్ను సంతోషపెట్టలేని కార్యం ఏది కూడా నాలో లేదు. తీసివేసుకున్నాను, నేను నీ దగ్గర ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. అందుకని వాక్యంలో ఒక మాట ఉంది, సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమో పొందడు. ప్రియులారా, ఇంకా నీ జీవితంలో ఏదైనా చాలామంది ఆదివారం చేతులు దించబడినవిగా ఉంటుంది. చాలామంది చేతులు, ఎందుకంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పొరపాటు జీవితంలో కలిగి ఉండడం ద్వారా యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందలేని పరిస్థితి. కనుక యోగ్యులైన వారు మీ చేయి చూపించండి, మీ దగ్గరకు రొట్టె రసం తీసుకురాబడుతుంది అని చెప్పి, పాత్ర తీసుకురాబడుతుందని హెచ్చరిస్తే అనేక మంది చేతులు ఎత్తలేని స్థితిలో ఉండేవారు ఉంటున్నారు. ఎందుకు చేతులు ఎత్తలేని పరిస్థితి అంటే ఏదో ఒక లోపము, ఏదో ఒక సరి చేసుకోలేనటువంటి పరిస్థితి, ఏదో ఒక బలహీనత జీవితంలో కలిగి ఉండడం ద్వారా అనేకులు ప్రభు బలకు దూరంగా ఉంటున్నారు. ఎంతకాలం ప్రభు బలకు దూరంగా ఉంటాం ప్రియులారా? ప్రభు ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 6:54, 6 అధ్యాయం 54 యోహాను సువార్త 6 ఏముంది? నా శరీరమో తిని నా రక్తమో త్రాగువాడి నిత్య జీవమో, అంచె దినమున నేను వారిని లేపుదును అనే మాట మరి ప్రభు సెలవిచ్చిన వాడు ఉంటున్నాడు. రాత్రి వేళ యొక్క అనుభవం సరి చేసుకునుట. ప్రభువా, నేను చక్కపరుచుకుంటున్నాను, నీకు ఆయాసకరమైంది ఏదైనా నాలోంటి తీసివేయి, అలాగే మనుషులతో సమాధానంగా ఉన్నట్లు నాకు సహాయం చేయి అన్న రీతిగా ఆ యోగ్యమైన అనుభవంలో ప్రభు యొక్క బలలో మనం పాలు పొందే అనుభవం కలిగిన వారంగా ఉండాలి. ఇది మొదటి అనుభవంగా ఉంటుంది. రాత్రి వేళ ఏంటి? మొదట సరి చేసుకొనుట. నేను సరి చేసుకుంటున్నాను, నీ వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నీ స్వరాన్ని నాకు వినిపింపజేస్తున్నావు. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, శుద్ధి నాకు అనుగ్రహించి శుద్ధమైన మనసుతో నీ బలలో పాలు పొందినట్లు నాకు సహాయం చేయమని ప్రభువును అడిగే వారంగా ఉండాలి. ఇది మొదటి అనుభవం, రాత్రి వేళ. రెండవదిగా రాత్రి వేళ యొక్క అనుభవం ఏంటో బైబిల్లో చూద్దాం. కీర్తన 88, కీర్తన 88, 1 యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని నేను మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగా. దీన్ని బట్టి రెండవదిగా రాత్రి వేళ అనుభవం ఏంటంటే ప్రార్థన. నీ సన్నిధిని రాత్రి వేళ మొరపెట్టున్నాడు. రాత్రి వేళ ప్రార్థన యొక్క అనుభవం. కనుక మనం ప్రార్థించేవారం ఉంటున్నామా? ప్రార్థనా జీవితం మనకెంతైనా అవసరం. అదే మనల్ని యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందేవారిగా చేస్తుంది. రాత్రి వేళ ప్రార్థన అనేది చాలా అవసరమైన అనుభవంగా ఉంటుంది. ఒకవేళ రాత్రి నిద్రపోతుంటాం, కొన్నిసార్లు కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టదు, మెలకు వస్తూ ఉంటుంది, అనేక పర్యాయములు మెలకు వచ్చి అని ఉంటాయి. ఈ అనుభవంలో ఏం చేయాలా? నిద్ర పట్టినప్పుడు ఏం చేద్దాం మనం? ప్రార్థన. ప్రభువా, సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి అని చెప్పి అనేక విషయాల కొరకాయి దేవుని దగ్గర మొరపెట్టుకునే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం మనం కలిగిన వారం. ఇంకో సంగతి, ఈ దినాలు ఏ దినాలంటే ప్రార్థన అంశాలు ఎక్కువైపోయిన దినాలు. ఎక్కడ ఏ మందిరాల్లో చూడండి, ఆదివారం బల దగ్గర ఇన్ని ప్రార్థన అంశాలు వస్తాయి, చాలా వస్తాయి. అనేక మంది సమస్యలు ఉన్నారు.
అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, కలవరాలతో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, ఎంతోమంది శ్రమ అనుభవంలో ఉంటున్నారు. వీరందరూ ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ప్రార్థన. అందుకని చాలాసార్లు ఎవరైనా కలిసినప్పుడు మేమేమంటామంటే పుట్టుక్కన అబద్ధం ఆడతాం. ఏం అబద్ధం? అని మా కొరకు ప్రార్థన చేయండి. చేస్తున్నారా? నేను కూడా చెప్తాను, ఖచ్చితంగా చేస్తున్నాం. ఉటిదే మర్చిపోతుంటాము. ఎంతోమంది ఎన్నోసార్లు చెప్తుంటారు. మరి వాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చెప్పాలా? చేస్తున్నాం, తప్పకుండా చేస్తున్నాం, ఏం పర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మెల్లగా చేసి తప్పుకుంటూ ఉంటాను. వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన మా కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అనిసారి కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది ప్రభువా, అనేకసార్లు అబద్ధం ఆడాల్సి వస్తుంది ప్రభువా, ప్రార్థన చేస్తున్నానని క్షమించి. చాలామంది ఇప్పుడు కొన్నిసార్లు మధ్యలో చెప్తారు, చెప్పి నీకు గుర్తుండవు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే, ప్రభువా చాలామంది ప్రార్థన సహాయం కోరినారు, ఎవరెవరు ఏం అడిగారో, ఏ ప్రార్థన సహాయం కోరినారో మాకు గుర్తులేదు కనుక మీరే వారి అవసరతలు తీర్చి సహాయం చేయి ప్రభువా అని చెప్పి మరి అలాగూ ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఏర్పడేదిగా ఉంటాం. కనుక ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రార్థన అంశాలు అనేకంగా ఉంటున్నాయి. రాత్రి వేళ యొక్క అనుభవం, ప్రార్థన. సహోదర సహోదరి, ప్రార్థిస్తున్నామా? ప్రార్థన ఎంతైనా అవసరంగా ఉంటుంది. అంచె దినములలో, అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ప్రార్థన ఎక్కువగా చేయాలి. అందుకని ప్రభు ఒక మాట సెలవిచ్చారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు సెలవిచ్చిన మాట 26:41 మత్తయి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కనుక గొప్ప హెచ్చరిక, రాత్రి వేళ అనే అనుభవం ప్రార్థన అనుభవాన్ని మనకు నేర్పించేదిగా ఉంటుంది. ఇది రెండవ అనుభవం. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నామా? ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? కొంతమంది చేయట్లా, తలకాయలు ఊపట్లా, కొంతమంది తలకాయలు ఊపుతున్నారు, కానీ కొంతమంది. కనుక అందరూ ఏం చేయాలా? ప్రార్థన. పలకండి నాతో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడును. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. ప్రార్థన ఎక్కువగా మెలకువగా ఉండి నిద్రపోక ప్రార్థన. కొంతమందికి ప్రార్థన మంచి అవకాశం, మందిరాల్లో ప్రార్థన కూటాలకు మంచి అవకాశం ఏంటంటే, చక్కగా ప్రార్థన సమయం అంతా ఏం చేస్తాం? చక్కగా నిద్రపోతారు హ్యాపీగా. ప్రార్థన చేసుకుందామంటే పండగ, మంచి నిద్రపోవటానికి. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? ఆ ప్రార్థన కూటం ముగించబడే టయానికి చక్కగా లేస్తారు. ప్రియులారా, అందుకని ప్రభు ఏం చెప్పాడు? ఎలాగుండి ప్రార్థన చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కనుక ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది, శరీరాన్ని కూడా నల్లగొట్టుకుని ప్రార్థించే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఇది రెండవది. మొదటి చెప్పండి, రాత్రి వేళ కనుబేంటి? సరి చేసుకునుట. రెండవది రాత్రి వేళ కనుభవం, ప్రార్థనా జీవితం కలిగి ఉండుట. మూడవది చూడండి, కీర్తన 42, 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతని అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. రాత్రి వేళ, ఈ మాట నాతో పలకండి, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన. రాత్రి కీర్తన అంటే పాట పాడటం. రాత్రి పాట పాడటం. ఇప్పుడు రాత్రి పాట పాడటం అంటే మనం ఒక గదిలో ఉన్నాం, అమ్మ నాన్న లేకపోతే మన పిల్లలు ఎవరైనా నిద్రపోతున్నారు. మనం రాత్రి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని అని పాడతామా గట్టిగా? ఆ దెబ్బకి అయిపోద్ది మన పని. ఏం చేస్తారు? అరే నీకేమి, తల్లిదండ్రులు అనుకోండి, నేనే పిల్లలే కానీ పాడుతున్నారు అనుకోండి, పెద్దగా
మరి వీడికి ఏదో పిచ్చబట్టింది అనుకుంటా అని చెప్పి వాడిని తిడుతుంటారు. అరే నీకేంట్రా ఈ రాత్రి అనుకున్నావు, పగలు అనుకున్నావు, ఏంటి పాట పాడుతున్నావు, నీకేమైనా మెంటలు వచ్చిందా అని చెప్పి అరుస్తుంటారు. కనుక రాత్రి వేళ కీర్తన ఒకవేళ నువ్వు పాడాలనుకుంటే వేరే గదికి వెళ్ళి తలుపులు వేసుకొని చక్కగా పాడుకో, అది సంతోషమే. కనుక రాత్రి వేళ కీర్తన అంటే దేవుని స్తుతించుట. ఏ సమయంలోనైనా ఎల్లప్పుడూ, అందుకని పాడుకున్నాం, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కనుక మనసులో దేవుని స్తుతించే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని గణపరిచే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఇది చాలా అవసరమైన అనుభవంగా ఉంటుంది. బైబిల్లో అర్ధరాత్రి వేళ ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేయొచ్చు, దేవునికి కీర్తన. ఎవరు వింటున్నారని వ్రాయబడింది అక్కడ? ఖైదీలు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 25వ వచనం, ఆ వచనాలు చదువుకుంటూ వెళితే అక్కడ ఆ పౌలు శీల అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు పాడుతుంటే ఎవరు విన్నారంట? ఖైదీలు. విన్న కారణం చేత అక్కడ అద్భుతం జరిగింది. అప్పుడు వెంటనే ఏం జరిగిందంట? భూకంపం వచ్చింది. భూకంపం కలిగింది. చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడిపోయినాయి. వారు బండలుగా ఊడిపోయినాయి. ఎంత గొప్ప కార్యమో, బలమైన కార్యమో ఆనాడు జరిగిందిగా ఉంటుంది. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో కూడా కీర్తన, దేవుణ్ణి కీర్తించే అనుభవం, పాడే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. అలాగనే ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు స్తుతిస్తాం? ఎప్పుడు మనకి స్తుతించేది ఎప్పుడు వస్తుంది? అన్ని సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని మేలులు ఒకదాని తర్వాత ఒకటి. ప్రభువా నాకు గ్యాస్ స్టవ్ ఇవ్వు. వెంటనే 6 స్టవ్వుల పొయ్యిలు కలిగిన స్టవ్ దేవుడిస్తాడు. అబ్బా ఎంత గొప్ప 6 పొయ్యిలా? 4 నన్ను 6 లేవా? సరే, నేను పొరపాటు పడ్డాను. 4 పొయ్యిలు కలిగిన స్టవ్ నాకు దయచేయి ప్రభువా, దయచేసి. సరే, ఎంత సంతోషం దేవా, నువ్వు ఎంత మంచి దేవుడు నాయన. మళ్ళా నాయన నాకు నడువు నొప్పిగా, బట్టలు ఉతకలేకపోతున్నాను, పిల్లలు బట్టలు ఎక్కువైపోయినాయి, ఆయనది ఎక్కువైపోయింది, నా వల్ల కావట్లేదు నాయన, నాకు కొంచెం ఏమివ్వు? వాషింగ్ మిషన్. బా ఎంత మంచి దేవుడు నాయన, వాషింగ్ మిషన్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభువా. దానికి దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత అది అయిపోయింది. ప్రభువా ఈ రేకుల షెడ్ కింద తట్టుకోలేకపోతున్నాం నాయన, వేడికి మాకేమివ్వు? ఏసీ కాకపోయినా కనీసం ఒక కూలర్ అన్నా దయచేయి. వెంటనే సరే, ఆ గ్యాస్ పొయ్యి ఉంది, 4 పొయ్యిలు కలిగిన గ్యాస్ పొయ్యి, అది పని చేయట్లేదు, చెడిపోయింది. దేవా నీకు స్తోత్రం నాయన, ఈ పొయ్యి చెడిపోయింది అని చెప్పి మనం దేవుని స్తుతించగలమా? ఏంది ఇవ్వటం ఇచ్చాడు కానీ మళ్ళీ దాన్ని ఏం చేసాడు? ఆయనే చెడగొట్టాడు అని చెప్పి ఒకటే తిడుతుంటాం. మన పరిస్థితి అట్లుంటుంది. కనుక దేవుని అంటే ఎప్పుడు స్తుతిస్తాం చెప్పండి? అన్నీ మంచి జరుగుతున్నప్పుడు దేవుని స్తుతిస్తాం. ఏదైనా కొంచెం కష్టమో నష్టమో ఏదన్నా అనుకోకుండా జరిగిందనుకోండి, అప్పుడు ఏమైనా స్తుతించగలమా? ఏమంటాము? ఇక అన్ని కష్టకరమైన మాటలే. ప్రియులారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించేది రాత్రి వేళ యొక్క 3వ అనుభవంగా ఉంటుంది. రాత్రి వేళ మొదటిది మర్చిపోతున్నారు, సరి చేసుకొనుట. రెండవది రాత్రి వేళ యొక్క 2వ అనుభవం ప్రార్థనా జీవితం కలిగి ఉండుట. 3వది రాత్రి వేళ యొక్క అనుభవం కీర్తనలు, లేకపోతే ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అనుభవం కలిగిన వారు ఉండాలి. ఇది 3వది. 4వదిగా చూడండి, రాత్రి వేళ యొక్క అనుభవం కీర్తన 119 55వ వచనం. కీర్తన 119 55వ వచనం. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ధర్మశాస్త్రం రాత్రి వేళ 4వదిగా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని ధర్మశాస్త్రం రాత్రి వేళ యొక్క 4వ అనుభవం ఏంటంటే దేవుని వాక్యము. కనుక బైబిల్లో ఒక మాట ఉంది, మనందరికీ కంటతొచ్చిన కీర్తన 1వ కీర్తన
అందరికీ కంటదొచ్చు. ఏంటి చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత రైట్ అబ్బా, ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దలు అందరూ బలి చెప్పేస్తున్నారు. రైట్, చాలా సంతోషం. యెహోవా నా కాపరి. రైట్ బా, ఇది బలి చెప్పేస్తున్నారు నిజంగా. 3వ కీర్తన చెప్పండి. అయిపోయింది. ఇక 4వ కీర్తన రాదు. కనుక దీన్ని బట్టి చూస్తే దేనిలో ఆనందించాలి మనం? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము ధ్యానించు. దివారాత్రము అంటే రాత్రులు పగలు అన్ని సమయాల్లో కూడా ఎప్పుడు, అందుకని ఇందాక చెప్పాను, మెలకు వచ్చింది ఏం చేయాలి? మన దేవుని ప్రార్థన, లేకపోతే దేవుని వాక్యాన్ని విన్నాం, వాక్యం విన్నాం, ఆదివారం విన్నాం, లేకపోతే మిగతా కూటాలు విన్న వాక్యాన్ని మెలకు వచ్చినప్పుడు ఏం చేయాలా? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని రాత్రి వేళ యొక్క అనుభవంలో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించే అనుభవం మనం కలిగిన వారు ఉండాలి. అంతేకాదు, ఈ వాక్యమే మన జీవితాల్లో నెమ్మది, ఆదరణ. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించినది, అదే బాధలో నాకు నెమ్మది. చెప్తారు రెఫరెన్స్? అబ్బో, 119, 105, 140 వచ్చినవా? 50. 119వ కీర్తన 50 వచ్చినలో, నీ వాక్యము నన్ను బ్రతికించినది, అదే బాధలో నాకు. బైబిల్స్ మళ్ళీ ఒకసారి బైబిల్స్ పైకెత్తి బైబిల్ పల్ల పాడుకుందాం. శ్రేష్ఠంబో కాములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టంబో గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది. దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. కనుక ఆ శ్రేష్టంబో గ్రంథములో ఎక్కడ చూసినా ఏముందంట? ఆదరణ. దేవుని మాటలు ఆదరణ కలుగు చేసేవి. ఆదరణ, బాధలో నెమ్మదిని కలుగు చేసే మాటలు, వాక్యము. కనుక రాత్రి వేళ దేవుని వాక్యాన్ని ప్రేమించిన అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. ఇప్పుడు ఎన్ని చూసాం మనం? 4 చూసాం. రాత్రి వేళ మొదటిది సరి చేసుకొనుట, రాత్రి వేళ రెండవది ప్రార్థన చేయుట, రాత్రి వేళ మూడవది కీర్తనలు పాడుట, 4వది రాత్రి వేళ అనుభవం దేవుని వాక్యమును ధ్యానించి స్మరించే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. 5వదిగా చూడండి, రాత్రి వేళ యొక్క అనుభవం. సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం 555, పేజీ నంబర్ 555, 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవించి తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము, రాత్రి వేళ దీపము ఆరిపోదు. దీపము అనేది దేన్ని సూచిస్తుందంటే సాక్ష్యము. సాక్ష్యము. ప్రియులారా, మనము సాక్ష్యమే కనుబలో జీవించాలి. ప్రతి చోట సాక్షులంగా ఉండాలి. రక్షించబడ్డాము, యేసుప్రభుని హృదయంలో చేర్చుకున్నాం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడినాం. మరి ఎంతోమంది రక్షణ లేని వారు ఉంటున్నారు. అలాంటి వారికి మనం ఏం చెప్పాలా? సాక్ష్యం చెప్పాలా. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన. ఎవరు ఆమె చెప్తారా? ఎవరు ఆమె? సమరయ స్త్రీ. ఏమో చిన్న మాట, పెద్ద ప్రసంగం చేయాల, లేకపోతే పెద్ద సాక్ష్యం చెప్పాల. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన. ఈ మాట, ఈ సాక్ష్యము అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడటానికి కారణమైంది. ప్రియులారా, సాక్ష్యం చెప్తున్నావా? ప్రభు బిడ్డలంగా ఎక్కడెక్కడ సాక్ష్యం చెప్పాలి? బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి ఎవరైనా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం.
అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదా సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరు. బూదిగంతముల వరకు ప్రతి చోట నీ సాక్షిగా నేనుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని ప్రియమాన హృదయం ఉదమానవతి హృదయాత్తరంగమున ముదమానవతి హృదయాత్తరంగ. కనుక యోహాన్ని కొంతమంది అడిగారు, బైబిల్లో ఉన్న యోహాన్ని, అయ్యా నువ్వెవరివి మాతో చెప్పన్నారు. వాళ్ళు అడిగారు మళ్ళా, నువ్వు ప్రవక్తవా, నువ్వు క్రీస్తువా? నేను కాదు. నువ్వు ప్రవక్తవా? నేను కాదు. లేకపోతే నువ్వు గొప్పవాడవా? కాదు. మరి ఏంటి నువ్వు? నేను ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. తర్వాత యేసు ప్రభు వారు పిలాతు దగ్గర నిలబడినా, అయ్యా నువ్వెవరివి చెప్పమన్నారు. పిలాతు ప్రభుని అడిగాడు. ప్రభు ఒక మంచి సమాధానం చెప్పాడు. చెప్పండి, దేని కొరకు వచ్చినా నేను లోకానికి? సత్యమును గూర్చి. వారందరూ సాక్షులు. యేసు ప్రభు సాక్షే, యోహాను సాక్షే, అనేకులు సాక్ష్యం ఇచ్చారు. శిష్యులందరూ కూడా ఏమని సాక్ష్యం ఇచ్చారు? యేసును గురించి, యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులం. కనుక ఎక్కువ మంది సాక్షులుగా ఉన్నారు. కనుక రాత్రి వేళ యొక్క 5వ అనుభవం ఏంటి చెప్పండి? చూడండి, ఆ మాట చక్కటి మాట. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. సాక్ష్యం ఎల్లప్పుడూ వెలిగేదిగా ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రకాశించేదిగా ఉంటుంది. అనేకులు మేలు పొందటానికి ఈ సాక్ష్యమే కారణమైందిగా ఉంటుంది. ఇది 5వ అనుభవం. ప్రియులారా, రాత్రి వేళ యొక్క 5వ అనుభవం ఏదంటే సాక్ష్యము. 6వదిగా చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 588, పాత నిబంధనలో పేజ్ నంబర్ 588. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. కనుక 6వదిగా రాత్రి వేళ అనుభవం ఏదంటే ఆశ్రయించుట. ఎవరిని ఆశ్రయించాలి? మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ దినాల్లో ఎవరిని ఆశ్రయించినా, రాజులు నమ్ముకున్నా, మనుషులను ఆశ్రయించినా వారి ద్వారా మనకి ఏ విధమైన ప్రయోజనమో. ఎవరిని ఆశ్రయించాలా? అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, మనుషులను రాజులను నమ్ముకుంటే చివరికి మనకు ప్రమాదమే సంభవిస్తుంది. బైబిల్లో 3 ఉన్నారు వ్యక్తులు. 3 వ్యక్తులు. ఎవరు ఆ 3? షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ 3ని రాజు ఎక్కడ పడేశారు చెప్పండి? వారు ఎవరు నమ్ముకున్నారు? దేవుని ఆశ్రయించారు. ఇంకో సంగతి, రాజా వాళ్ళు అన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం వలన చింత మాకు లేదు. కనుక ఇంకొక మాట ఏమన్నారు? మా దేవుడు మమ్మను రక్షించుటకు, నీవు ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండములు వేసినా
మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే ఆ నిరీక్షణ వారు ఆ ముగ్గురు కలిగి ఉన్నారు. సరే, రాజు నెబుకద్నెజరు ఆ ముగ్గురిని తీసుకెళ్ళి భయంకరమైన వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేశాడు. కాలిపోయారా? మసి అయిపోయారా? లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇంకోటి, అగ్నిగుండంలో ఏం చేస్తారంటే ఈ ముగ్గురు, ఇంకొక వ్యక్తిగా ప్రభు వారితో కూడా ఉండి ఆ నలుగురు ఏం చేస్తున్నారంట, తిరుగుతూ ఉన్నారు, సంచరిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యకరమైన అనుభవం. కారణం, తర్వాత వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెబుకద్నెజరు రాజు ఏమని వారి గురించి, ముగ్గురు గురించి ఇచ్చాడు. ఎవరైనా చెప్పగలరా? పూజారుడు, తర్వాత తన్ను ఆశ్రయించిన వారిని ఏం చేశాడు దేవుడు, వారిని అగ్నిగుండంలో నుండి, చూడండి 3వ అధ్యాయం 28వ వచనం, దానియేలు గ్రంథం. మీరు దేవుడు పూజార్హుడు, దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఈ ముగ్గురు దేవుని ఆశ్రయించారు. ఆశ్రయించిన కారణము చేత దేవుడు వారిని రక్షించిన వాడుకుంటున్నాడు. ఒక్క వెంట్రుకైనా కాలిపోకుండా వారు ఎంతో కాపాడబడిన వారుకుంటున్నారు. రాత్రి వేళ యొక్క అనుభవం, ఆశ్రయించుట. ప్రియులారా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా, ఏ అపాయకరమైన పరిస్థితి వచ్చినా, ఏ శ్రమలు, బాధలు, హింసలు ఏది వచ్చినా ఎవరిని ఆశ్రయిద్దాం? దేవుని ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ మాట మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యెషయా, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తున్నది. కనుక దేవుని ఆశ్రయిద్దాం. 6వదిగా రాత్రి వేళ అనుభవంలో దేవుణ్ణి ఆశ్రయించే వారం కొందాం. చివరగా 7వదిగా రాత్రి వేళ అనుభవం 77వ కీర్తన, కీర్తన 77, కీర్తన 77, కీర్తన 77 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. చాలు, నా ప్రాణము ఓదార్పు పొందనొలక రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. చాపబడిన చేతులు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాపబడిన చేతులు దేన్ని సూచిస్తుందంటే ఇతరుల యొక్క భారమును మోయిట, ఇతరుల యొక్క భారం. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, గలతీ 6:2లో, గలతీ 6:2 ఏముంది? ఒకరి భారములు ఒకరు భరించి, ఇలాగున క్రీస్తు నియమాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి. కనుక చెయ్యి వెనుకకు తీయకుండా చెయ్యి చాపబడి ఉన్నది. సహాయం చేసే చెయ్యి, అనేకులు ఆదుకునే చేతులు, అనేకులకు ఊతనిచ్చే చేతుల యొక్క అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. రాత్రి వేళ అనేకులకు సహాయం చేసే అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. ఇది 7వ అనుభవంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్నం ప్రభు వల్ల పాలు పొందబోతున్నాం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాం. కనుక షాలేము యొక్క అనుభవంలో ఆయన బలలో మనం పాలు పొందాలి. బలలో పాలు పొందాలంటే ఎవరు ఆయన బలలో పాలు పొందగలరు? యోగ్యులు. ఎవరు యోగ్యులు? అబ్రహాము వలె. అబ్రహాము ఏం చేశాడు? జయించాడు. ఏ సమయంలో జయించాడు? రాత్రి వేళ. రాత్రి వేళ 7 సంగతులు చూసాం. 5వది చెప్పండి సహోదరులు. అమ్మో పలు కరెక్ట్గా చెప్పారే. మా సహోదరులు 7వది చెప్తారు. చేతులు చాపండి. ఇప్పుడు వరుసగా చెప్పండి, మొదటి నుంచి. మొదటిది రాత్రి వేళ యొక్క మొదటిది సరి చేసుకుంటాం. 2వది రాత్రి వేళ యొక్క అనుభవం. 3వది రాత్రి వేళ యొక్క అనుభవం. 4వది రాత్రి వేళ యొక్క అనుభవం, వాక్యం ధ్యానించుట. 5వది రాత్రి వేళ యొక్క అనుభవం, సాక్ష్యం. 6వది రాత్రి వేళ యొక్క అనుభవం, దేవుని ఆశ్రయించుట. చివరిగా 7వది రాత్రి వేళ యొక్క అనుభవం, చేతులు ఏం చేయబడినాయి? చాపబడిన చేతులు. అలాగున ఈ మధ్యాహ్నం ఒక్క నిమిషం మోకాళ్ళ మీద ఉండి మన జీవితాలను పరీక్షించుకుందాం. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను. ప్రియులారా,
రాత్రివేళ అబ్రహాము జయించాడు. జయించిన కారణము చేత అతనికి రొట్టె ద్రాక్షరసము షాలేము రాజు తీసుకొచ్చిన వాడుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో రాత్రివేళ యొక్క 7 ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉంటున్నామా? ఒక్క నిమిషం పరీక్షించుకుందాం. మోకాళ్ళ మీద ఉండి ఎవరైతే రాత్రివేళ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వారుకుంటున్నారో వారే ఆయన బలలో యోగ్యంగా పాల్పొందగలరు. ఆ రీతిగా పరీక్షించుకొని రాత్రివేళ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఆయన బలలో యోగ్యముగా మనము పాల్పొందాం గాక. మరి ఈ సమయంలో మరి హానోక్ గారు బల్ల విరవటానికి సహాయపడతారు. ఏలూరు నుంచి వచ్చిన హానోక్ గారు, అలాగే సోదరుడు ఓబేదు, జయకుమార్ బ్రదరు, ఎలీషా నూజివేడు, ఈ ముగ్గురు బల్ల అందించడానికి సహాయపడతారు. హానోక్ బ్రదరు బల్ల విరవటానికి రాస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో షాలేము ఆరాధనా గృహము యొక్క పరిచర్యను ఈ దినము నుంచి ప్రారంభిస్తూ ఉండగా ఈ నూతన మందిర ప్రతిష్టతలో ఇప్పటి వరకు మీరు చేసిన సహాయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మా మధ్యలో ఉంచిన పరిశుద్ధమైన బలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కలువరి శిలువలో మీరు చేసిన బలియాగమునకు సాదృశ్యమైన ఈ పరిశుద్ధమైన బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నలుగొట్టబడిన శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను బట్టి మీరు చిందించిన ప్రశస్తమైన అమూల్యమైన రక్తమునకు సాదృశ్యమైన రసాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ బలను సమీపించడానికి పూర్వము రాత్రివేళ అనే మాటను ఆధారంగా చేసుకొని మమ్మల్ని మిమ్మల్ని ఆశ్రయించే అనుభవము, మీ వాక్యమును కలిగి ఉండే అనుభవము, మా తండ్రి ఇదే రీతిగా మా చేతులు చాపే అనుభవము, ఈ విధంగా 7 అనుభవాల్లో మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, మా యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎక్కడైతే మాదిరికరమైన జీవితం లేకుండా పడిపోతున్నామో వాటిని సరి చేసుకోవడానికి మా మధ్యలో ఉంచిన యొక్క బలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఎవరికి వారు మేము పరీక్షించుకున్న వారమై యోగ్యముగా మీ బలలో పాలు పంపులు పొందే ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కలువరి శిలువలో మీరు చేసిన బలియాగములో నలుగొట్టబడిన శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇది ప్రభు శరీరం అని వివేచన కలిగిన వారమై యోగ్యముగా రొట్టెలో పాలు పంపులు పొందే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించుట కొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఎవరైతే బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి మీ కుడి హస్తమును తలకంట పైగా చూయించండి. రొట్టె మీదకు తీసుకొని రాబడినప్పుడు చిన్న మొక్క తీసుకొని ప్రక్క వారికి అందించండి. అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో చేయి వేసినారో మరొక పర్యాయము మీ కుడి హస్తమును తలకంట పైగా చూయించండి. మరి ఆ గ్లాసులో కొంత రసం పోసి మీద తీసుకొని వస్తారు. ఆ గ్లాసులు మీ దగ్గర అట్లా ఉంచుకోండి, మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వచ్చు.
సంఘ క్రమము అనే అనుభవంలో మరి ప్రతి ఆదివారం ఆరాధన తర్వాత మరి బల్ల కార్యక్రమము, ఆ తర్వాత దేవుని ప్రజలు దేవుడు వారికి ఇచ్చిన భాగం నుంచి దేవునికి ఇచ్చే అర్పణలు, కానుకలు కలిగి ఉంటాం. అది ప్రతి ఆదివారం దైవక్రమం. మరి ఈరోజు ఆరాధన బల్ల ప్రారంభించబడినాయి కనుక మరి కానుకలు కూడా సమర్పించుకునే సమయం మనకు మరి ఏర్పడింది ఉంటుంది. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో మన కానుకలు ప్రభువుకు సమర్పించుకుందాం. కానుకలు అయిన తర్వాత ప్రకటనలో జయకుమార్ గారు ప్రకటించిన తర్వాత మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పాట సంఖ్య 7, పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. పాట సంఖ్య 7 పాడుకుందాం. మన కీబోర్డ్ వేస్తావా? పల్లవరము కొండలపైన ప్రభు చూపిన మనం లేచి నిలబడి ఆ పాట పాడుకుందాం. ఆ సమయంలో వెనక వైపు నుండి ముందు బయట ఉన్న వారు మరి ఆ కానుకలు సమర్పిస్తారు. తర్వాత లోపల ఉన్నవారు వరుసగా లైన్లో ఒక లైన్స్ మొదట సహోదరులు, తర్వాత సహోదరులు వస్తారు. బయట ఉన్న వారికి మొదట అవకాశం ఇస్తాము. ఆ తర్వాత లోపల ఉన్నవారు మరి సహోదరులు మొదట, తర్వాత సహోదరులు. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరము కొండలపైన పరలోకంగా దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, వారాను కోరిన పురముకు చేరుదము. వారాను కోరిన
పర్యావరం కొండల పైన పరలోకంగా కాల్చలము విశ్వాసము ప్రేమ నిరీక్షణ పిలుచునిలా అపకారము మాని సంభమును విడిచెదము విశ్వాసము ప్రేమ నిరీక్షణ పిలుచునిలా అపకారము మాని సంభమును విడిచెదము సోదర ప్రేమితో వ్యాకులము మనమిలో సోదర ప్రేమితో గెలి కాలము పర్యావరము కొండల పైన పర్యావరం కొండల పైన దేవుని చేతమును
దయచేసి ప్రకటనలు గమనించండి. జయకుమార్ గారు ప్రకటన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికి కూడా వందనాలండి. మరి ప్రభు తన మహాకృపను బట్టి దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా ఒక వాక్యం చదువుతాను, మీరు కూడా తీసి చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనము. మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. తర్వాత 2వ అధ్యాయంలో కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 20-21, 22 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు కలిచదుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనందరికి కూడా తెలిసినయే. మరి ఆ ప్రకారముగా దేవుడు ఈరోజు ఈ కార్యాన్ని తన మహిమ కొరకు, మరి ముఖ్యంగా మేము ఆశించిన దానికంటే అడిగిన దానికంటే ఎంతో అత్యధికంగా దేవుడు తన కార్యాన్ని జరిగించారు. మరి 2 రోజులు అంటే నిన్న కాక అంతకుముందు వరకు కూడా వర్షం పడుతూనే ఉంది కదా, వర్షం పడుతూనే ఉంది. అయితే ఈరోజు మరి దేవుడు ఎంతో తేటైన వాతావరణము ఇచ్చి దేవుడు తన కార్యాన్ని ఈ రీతిగా తన మహిమ కొరకు జరిగించాడు. కీర్తన 92 మరి లో ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవా నీ నామమును కీర్తించుట మంచిది. 4వ వచనంలో యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని కార్యములు దేవుని ప్రజల విషయంలో అవి సంతోషకరంగా సమాధానకరంగా మరి దేవుడు జరిగిస్తాడు. అదే కార్యాన్ని ఈ దినమున ఈ షాలేము ఆరాధన గృహంలో జరిగించారు. ఇందాక వాక్యంలో అన్న చెప్పారు కదా షాలేము యొక్క అనుభవాన్ని. ఆ రీతిగా దేవుడు మరి భవిష్యత్తులో ముందు కాలంలో కూడా జరిగించబడాలి అనేది దేవుని యొక్క చిత్తము. దాని కొరకు మీరందరూ కూడా మరి వ్యక్తిగతంగా మరి కుటుంబంగా కూడా భారంతో ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి ఈ కూడిక ముగించబడుతుంది. తర్వాత అందరికి కూడా ప్రేమ విందు సిద్ధపరచబడుతుంది. ముందుగా విజయవాడ ఇంకా దూర ప్రాంతాలను వచ్చిన వారికి ముందుగా ఈ ప్రేమ విందు కలిగి ఉంటాము. కింద కుర్చీలు ఉన్నాయి, బఫే సిస్టమ్ కనుక ఎవరు కంగారు పడొద్దు. ముందుగా విజయవాడ ఇంకా దూర ప్రాంతాలను వచ్చిన వారికి ఈ యొక్క ప్రేమ విందు మరి అందించబడుతుంది. వరుసగా వెళ్ళి ఆ విందులో పాలు పొందవచ్చు. మిగిలిన వారు స్థానికులకి ఇక్కడ ఉన్నట్టు వారు కూడా తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత వారికి కూడా అందించబడుతుంది. ప్రభు నామమున మీ అందరికి కూడా ఎంతో వందనాలు. ఈ కార్యము ఈ రీతిగా జరిగించడానికి దేవుని దాసులు విజయవాడ నుంచి జోసెఫ్ అన్న వచ్చి మనల్ని ప్రేమించి ఈ రీతిగా జరిగించినందుకు తన దాసును కూడా ఎంతో వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. డేవిడ్ రాజు గారు విజయవాడ హెచ్బి కాలనీ డేవిడ్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయినాక మా ఆశీర్వాదంతో మనం మరొక
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామపేట ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు నూతనముగా ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి షాలేము ప్రార్థనా గృహంలో నా ప్రభా దైవజనుడు తండ్రి జోసెఫ్ బెంజమిన్ గారిని తీసుకొని వచ్చి ఈ మందిర ప్రతిష్ట జరిగించడానికి మరి మీరు కృప చూపారు. మీ స్తోత్రాలు. అనేకమైనటువంటి పరలోక జీవపు మాటలు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది దైవజనులు నా దూర ప్రాంతముల నుండి వచ్చి తండ్రి నన్ను గణపరచువారిని నేను గణపరుస్తారని మీరు సెలవిచ్చిన రీతిగా మీ మహిమకరమైగా ఈ కార్యమును జరిగించినందుకు స్తోత్రాలు. మిగతా కార్యమును జయకరంగా జరిగించండి. ఈ ఇచ్చిన శ్రేష్టమైన సమయమునకై యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె. దయచేసి ఒక ప్రకటన. భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం మరి క్లుప్తంగా కొంతసేపే మరి దైవ సేవకుల బాధ్యత కలిగిన సహోదరుల ప్రార్థనా కోడిక మనం భోజనం అయిన తర్వాత కలిగి ఉంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకందరికి నిరంతరము తోడుగా ఉండను గాక. ఆమేన్. షాలేము రాజు సంతోషముగా కనిపించెను. షాలేము రాజు ఆర్తించెను నీలో అబ్రహాం కుమారుని. ఆర్తించెను నీలో అబ్రహాం కుమారుని. స్వర్ణాలంకార సీయోను దావీదు పట్టణమనబడెను. సీయోను పురమా తరుణకుని శృంగారపురమా. సీయోను పురమా శాశ్వతముగా దైవా సంకల్పం వైతీరా. సంకల్పం వైతీరి స్వర్ణాలంకా రాహీయోను సతతము నీరే అనుభవ భాగ్యోను పురమా. తరుణతుని శృంగారపురమా. దయచేసి ఇంకొక సంగతి, ఈ సేవకుల మీటింగ్ అయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి మరలా దేవుడి కార్యం జరిగించాడు. ఆ సందర్భం కృతజ్ఞత ప్రార్థన కూడుకుంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి సాయంత్రం 7 గంటలకి కృతజ్ఞత ప్రార్థన కూడిక. అందరూ కూడా దయచేసి రండి. కూడిక అయినంతరం మరలా ప్రేమ విందు కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.